జిల్లా అశ్వరావుపేట ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ రైతుకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు ₹1,00,000 లంచం అడిగాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఆగ్రో ఏజెన్సీ దుకాణం కోసం అనుమతికి 30,000 లంచం తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లిలో విద్యుత్ శాఖ ఉద్యోగి వేణు బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 50,000 డిమాండ్ చేశాడు. తొలి విడతగా 20,000 లంచం తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతడిని పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, పట్టుబడ్డ అధికారులపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అండ్ వరుసగా జరుగుతున్న ఏసీబీ రైట్స్ దేనికి సంకేతం? సంజన, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే తెలంగాణలో ఏసీబీ డీజీగా సివి ఆనంద్ వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వంలో ఉండి ప్రజల సొమ్ముతోటి ఉద్యోగాలు అనుభవిస్తున్న వ్యక్తులు లంచాలకు అలవాటు పడి ప్రభుత్వ గౌరవాన్ని భంగలిస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడ అవినీతి అధికారులు ఉన్నా వాళ్ళను వెతికి మరీ పట్టుకొని లంచాధికారులను పట్టుకుంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. పెద్ద పెద్ద ఇష్యూలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇదే నేపథ్యంలో తెలంగాణలో వేరు చోట్ల ఒకేసారి 3 లంచం తీసుకున్న వ్యక్తులను పట్టుకొని సంచలనం సృష్టించారు. దీంట్లో ఎవరైనా సరే లంచం తీసుకుంటే ఊరుకోవడం లేదు, ఏసీబీ అధికారులు కొంచెం ఉన్న జాగ్రత్త అని చెప్పిన సంకేతం మనం చెప్పొచ్చు. సో దీంట్లో మనం విషయానికి వస్తే భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ రైతుకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు ₹1,00,000 లంచం అడిగాడు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా వలంపల్లి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎక్కడ పట్టుకున్నారు. అదే రకంగా మరోవైపు చూస్తే మెదక్ జిల్లాలో కూడా మరోవైపున నర్సాపూర్ మండలం వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ ఏసీబీ అధికారులు చిక్కాడు. ఆగ్రో ఏజెన్సీ దుకాణం అనుమతి కోసం ఈయన దాదాపుగా 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకుంటూ జరుగుతూ ఉంది. మరోవైపున మూడో సంఘటన చూస్తే నల్గొండ జిల్లా చింతపల్లిలో విద్యుత్ శాఖ ఉద్యోగి వేణు బోరు విద్యుత్ కు కనెక్షన్ ఇచ్చేందుకు దాదాపుగా 50,000 డిమాండ్ చేస్తూ తొలి విడతగా 20,000 లంచం తీసుకుంటూ గంటనే పెట్టుకోవడం జరుగుతాం. సో సజన, మొత్తంగా ఈ 3 సంఘటనలు మనం పరిశీలిస్తే ప్రభుత్వ అధికారులుగా ఉండి ప్రజలను పీడిస్తున్న లంచాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు కొంచెం ఉండి ఎవరైనా సరే లంచం తీసుకుంటే ఊరుకున్నది లేదు అని చెప్పిన అతనికి దారి తెలుస్తా ఉంది. ఇప్పటికే చాలా మంది అవినీతి పరుల అధికారుల గుర్తుపెట్టేసిన ఏసీబీ అధికారులు, అలాగనే ఇప్పుడు ఒకే రోజు 3 చోట్ల ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకోవడం సంచలనంగా మారింది. మొత్తం మీద తనదైన బ్రాండ్ మార్క్ లో ఉన్న సివి ఆనంద్ ఎప్పుడైతే ఏసీబీకి బిజీగా వచ్చారో అప్పటి నుంచి కూడా అవినీతి అధికారుల భరతం పడుతుంటే మనం చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.